Hello everyone, I'm Dr. Ashish Reddy, consultant microsurgical andrologist, Andro9 Hospitals, Begumpet, Hyderabad. ఈరోజు మనం స్పర్మ్ లెవెల్ ఎంత ఉండాలి, మనకి గైడ్లైన్స్లో ఏం చెప్తుంది, ఒట్టిగా భయపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మనం ఈ స్పర్మ్ కౌంట్ అనేది నార్మల్గా ప్రెగ్నెన్సీ న్యాచురల్గా అవ్వడానికి 16 మిలియన్ పర్ ఎంఎల్ ఉంటే సరిపోతుంది. అంతకంటే ఎక్కువ ఉన్నా పనికిరాదు. తక్కువ ఉంటే ప్రెగ్నెన్సీ రాదని గ్యారంటీ ఏం లేదు. సో బుక్స్ ప్రకారం 16 మిలియన్ కంటే ఎక్కువ ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడానికి ఛాన్స్ లేదు. అండ్ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో మోటిలిటీ చూసుకోవాలి. మోటిలిటీలో ప్రోగ్రెసివ్ మోటిలిటీ ఉంటుంది, నాన్ ప్రోగ్రెసివ్ మోటిలిటీ. ఈ ప్రోగ్రెసివ్ మోటిలిటీ అనేది 30+ ఉంటే మీకు మంచిగా సక్సెస్ ఉంటుంది. టోటల్ కంప్లీట్గా మోటిలిటీ అంతా కలుపుకుంటే ఒక 42% కంటే ఎక్కువ ఉంటే మనకి డెఫినెట్లీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. మార్ఫాలజీ అంటే ఇప్పుడు ఒక 100 స్పర్మ్ సెల్స్ నేను కౌంట్ చేసినాను, దీంట్లో ఎన్ని సెల్స్ బాగుంటే మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ వస్తుంది అంటే 4 సెల్స్, అంటే 100లో 4 మాత్రమే బాగున్నా మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. సో ఒక్కటి అందరు భయపడాల్సిన అవసరం లేదు ఏంటంటే స్పర్మ్ కౌంట్ ఈజ్ నెవర్ ఇంపార్టెంట్. మొటిలిటీ మార్ఫాలజీ బాగుంటే తక్కువ కౌంట్స్లో కూడా సక్సెస్ ఉంటుంది. ఇలా పెద్ద భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఏదైనా మాట్లాడుతుంటే సైంటిఫిక్గానే మాట్లాడతాను. నార్మల్గా ఇప్పుడు జనరలీ మా గైనిక్ ఫ్రెండ్స్ చెప్పేది ఏంటంటే వాళ్ళు 16 మిలియన్ కంటే తక్కువ ఉందంటే వాళ్ళు చాలా ప్యానిక్లో వెళ్ళిపోతారు. సో ఒకటి డెఫినెట్లీ న్యాచురల్ కన్సెప్షన్ ఇస్ ద బెస్ట్ కన్సెప్షన్. న్యాచురల్గా పిల్లలు పుడతారు, చాలా ఈజీగా పుడతారు. దానికి మీరు చేయాల్సింది ఏంటంటే కొద్దిగా మీ మొటిలిటీ మార్ఫాలజీని ఇంప్రూవ్ చేసుకోండి. కౌంట్స్ 3-4 మిలియన్ ఉన్నా నేను ప్రెగ్నెన్సీస్ చూసినాము, ప్రెగ్నెన్సీస్ ఇచ్చినాము. సో ఇది కౌంట్స్ వల్ల ప్రెగ్నెన్సీ రాదు అనేది అయితే ఏం లేదు. సరే, ఒకవేళ కౌంట్ తక్కువ ఉంది, కౌంట్ తక్కువ ఉంటే మోస్ట్ ఇంపార్టెంట్ చూసుకోవాల్సింది ఏంటంటే మన హార్మోన్స్ ఎలా ఉన్నాయి, మనకి టెస్టిస్కి బ్లడ్ సప్లై ఎలా ఉంది. దానికోసం ఒక హార్మోన్ ప్రొఫైల్ ఉంటుంది. దాంట్లో మనం చూసుకోవాల్సింది FSH, LH, టెస్టాస్టెరాన్, ఎస్ట్రాడియల్, ప్రోలాక్టిన్. ఈ హార్మోన్స్ ఒకసారి చెక్ చేసుకోండి. ఇవి నార్మల్గా ఉన్నాయి అంటే కౌంట్స్ ఆటోమేటిక్గా దాన్ని పెంచుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ మనము స్క్రోటల్ డాప్లర్ ఎందుకు చేపిస్తామంటే మోటిలిటీ మార్ఫాలజీలో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మూమెంట్స్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, మూమెంట్స్లో ఇష్యూస్ ఉన్నాయంటే మనకి వ్యారికోసిల్ లాంటి సమస్యలు ఏమైనా ఉన్నాయా, అది మనం ఒకసారి రూల్ అవుట్ చేసుకోవాలి. వ్యారికోసిల్ ఉంటే ఫస్ట్ వ్యారికోసిల్ని కరెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా మనకి మూమెంట్ పెరుగుతుంది, మార్ఫాలజీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీ గురించి ఎవరు పెద్దగా వరి కావాల్సిన అవసరం లేదు. 16 మిలియన్ 42% మొటిలిటీ, 4% మార్ఫాలజీ, ఈ మూడే గుర్తుపెట్టుకోండి. ఈ మూడు నార్మల్గా ఉంటే మీకు ప్రెగ్నెన్సీ రాకపోవడం అంటూ ఉండదు. ఖచ్చితంగా ఎవ్రీ ఆల్టర్నేట్ డే ట్రై చేస్తే మంచి సక్సెస్ ఉంటుంది. అండ్ దీంతో పాటు మనం సెమెన్ కలెక్షన్ ఎలా చేయాలి, ఎప్పుడైనా మీరు స్పర్మ్ టెస్ట్కి ఇస్తే మినిమం 48 గంటల కంటే ఎక్కువ గ్యాప్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. 48 గంటల కంటే తక్కువగా చేస్తే అంటే ఇప్పుడు సడన్గా మీరు హాస్పిటల్ పోయినారు, డాక్టర్ గారు శాంపుల్ ఇచ్చేసామని చెప్పారు, ఆ టైం లైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ టైంలో మీరు చేసుకుంటే 24 అవర్స్ గ్యాప్ కూడా లేకుండా మీరు టెస్ట్ ఇస్తే డెఫినెట్లీ స్పర్మ్ కౌంట్ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మినిమం 48 అవర్స్ పాస్ అయిన తర్వాతనే మీరు సెమెన్ టెస్ట్ ఇవ్వండి. మ్యాక్సిమం 7 రోజుల తర్వాత కూడా ఇచ్చిన వేస్ట్. ఎందుకంటే 7 రోజుల తర్వాత ఏమవుతుందంటే DNA లెవెల్ డ్యామేజ్ అయిపోతుందంటే స్పర్మ్లో మొటిలిటీ తగ్గిపోతుంది, మార్ఫాలజీ కూడా దెబ్బతినిపోతుంది. కౌంట్స్లో పెద్దగా వేరియేషన్స్ రావు, కానీ మొటిలిటీ మార్ఫాలజీ దెబ్బతింటుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా 2 days to 7 days మధ్యనే ఇవ్వండి. అది కూడా శాంపుల్ అనేది ఫస్ట్ డ్రాప్ నుంచి లాస్ట్ డ్రాప్ వరకు చాలా ఇంపార్టెంట్. ప్రతి డ్రాప్ ఫస్ట్ డ్రాప్లోనే స్పర్మ్ కౌంట్ ఎక్కువగా ఉంటుంది. సో కింద పడకుండా జాగ్రత్తగా శాంపుల్ ఇవ్వండి. అండ్ శాంపుల్ కలెక్ట్ చేసిన తర్వాత దాని టెస్ట్ మ్యాక్సిమం 30 minutes లోపల అయిపోవాలి. 30 minutes కంటే ఎక్కువ అయిపోతే ప్రాబ్లం ఏమవుతుందంటే స్పర్మ్ చనిపోయే ఛాన్సెస్ ఉంటాయి, రిపోర్ట్ రాంగ్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో సింపుల్ 16 మిలియన్, 42% మోటిలిటీ, 4% మార్ఫాలజీ, ఈ 3 ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. డెఫినెట్లీ న్యాచురల్గా ప్రెగ్నెన్సీ వస్తుంది. ఇంకేమైనా డౌట్స్ ఉంటే వచ్చి నన్ను కలవండి. థ్యాంక్ యూ సో మచ్.